అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 62వ శ్లోకం చదువుకుంటున్నాం. 61వ శ్లోకంలో తెలుపబడినట్లుగా మనస్సును ఇంద్రియములను వశపరుచుకోకుండా భగవత్పారాయణుడు కాకుండా ఉండటం వలన కలిగే హానిని గురించి శ్రీకృష్ణుడు రాబో 2 శ్లోకములలో చెప్తున్నారు అన్నమాట. 62వ శ్లోకం చదువుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. దీని అర్థం ఏంటంటే, విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. విషయ చింతన చేయువానికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును అని అనటంలో కల అంతర్యం ఏంటి అనేది తెలుసుకుందాం మనం. భోగములనే సుఖములుగా రమణీయములుగా తలచువాడును, మనస్సు వశములో లేనివాడును, పరమాత్మ చింతన చేయని వాడును అయిన మనుష్యునకు పరమాత్మ యందు భక్తి కలుగదు, ఆయనను ఆశ్రయింపడు. అందువలన అతని మనస్సు ఇంద్రియ విషయములనే చింతన చేయుచుండును. ఈ విధముగా విషయ చింతన చేయగా చేయగా ఆ విషయములయందు అతనికి అత్యంత ఆసక్తి కలుగును. అప్పుడు అతని మనస్సు అతని స్వాధీనములో ఉండక విచలితమగును. అలాగే ఆసక్తి వలన కోరికలు కలుగుట అంటే ఏంటి, కోరికల వలన క్రోధము ఏర్పడుట అంటే ఏంటి అనేది తెలుసుకుందాం మనం. విషయ చింతన చేయగా చేయగా మనుష్యునకు వాటి యందు ఆసక్తి ఏర్పడినప్పుడు అతని మనస్సులో నానా విధములైన భోగముల ప్రాప్తి కొరకు ఇచ్ఛలు ప్రబలమగును. అంటే ఏంటంటే, నానా విధములైన భోగములు అంటే అదొక స్టేట్ ఆఫ్ మైండ్ కదా. భోగం అంటే ఒక మంచి ఇది. ఆ భోగములు అనుభవించాలి అనే ఆ ప్రాప్తి కొరకు అంటే పొందింపజేసుకోవాలి అనే ఒక స్టేట్ కి వెళ్తారు మనుషులు అని చెప్తున్నారు. ఇచ్చ అంటే కోరిక కదా. సో అలా నానా విధములైన భోగములు కావాలి నాకు అనే కోరికలు బాగా పెరుగుతాయి మనసులో. ఆసక్తి వలన కోరికలు తలెత్తుట అనగా ఇదే. ఈ కోరికలు తీరుటయందు ఏదో ఒక విధమైన విఘ్నము ఏర్పడుట వలన ఆ విఘ్న కారణముపై ద్వేషబుద్ధి కలిగి క్రోధము ఉత్పన్నమగును. కోరికల వలన క్రోధము ఏర్పడుట అంటే ఇదే. నమస్కారం.